ఆంధ్రప్రదేశ్లోనూ రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వాన బీభత్సానికి గోపాలపురం మండలం తల్లాడదేవరపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. బెజవాడలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వాన నీరు ప్రవహించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో కరెంటు కూడా కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు. కాకినాడ రూరల్లో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా నిడమర్రు 80.7 మిల్లీమీటర్లు, విజయనగరంలో 70 మిల్లీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఆకస్మిక గాలివాన బీభత్సం సృష్టించింది. విఆర్పురం మండలం రాజుపేట కాలనీ గ్రామాన్ని వాన అతలాకుతలం చేసింది. గాలివాన ధాటికి గ్రామంలోని ఇళ్లపై కప్పులు పూర్తిగా కొట్టుకుపోయాయి. చెట్లు ఇళ్లపై విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి. విజయవాడలో జోరు వాన కురవటంతో మంత్రి నారాయణ నేరుగా రంగంలోకి దిగారు. రాత్రి అధికారులతో కలిసి పర్యటించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి నారాయణ.